లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుచేద్దాం. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలను నీవెరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను. నేను యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతనిని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదిబెజ్యములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఒక అధికారి యేసయ్యను చూసి, అందరిలోకెల్లా ప్రత్యేకమైన వాడా, నీ బోధలు ప్రత్యేకం, నీ జీవితం ప్రత్యేకం, వింటున్న సాక్ష్యం ప్రత్యేకం కనుక నీ వంటి వారు ఎవ్వరు లేరు. అయితే నాకు ఒక సందేహం ఉంది, అసలు నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే ఏం చేయాలి? ముక్తికి, మోక్షానికి, ఆ స్వర్గానికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలి అనంటే ప్రభువారు చెప్పారు, ఉన్నాయో ఆజ్ఞలన్నీ దేవుడు చేయొద్దన్నది మాని చేయమన్నది చేసి నువ్వు దేవునికి భయపడి జీవిస్తే గనక నువ్వు తప్పకుండా నిత్య జీవానికి వారసుడు అవుతావు అని ప్రభువారు చెప్తే, నా బాల్యం నుంచి ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను అని అతడు చెప్పేవాడు. నీలో ఒకటి కొదువుగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకే ఒకటి వీక్ పాయింట్ ఉంది. అదేంటంటే, ధనం కొరకు నువ్వు ఏమైనా చేస్తావు, ఆ ధనం కొరకు ఏ గడ్డైనా తినేస్తావు. నీకు కలిసి వస్తుంది అనుకుంటే ఆ ధనం కోసం దిగజారుడి పనులైనా చేస్తావు. నీ ధన సంపాదనలో నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావని కూడా నువ్వు మర్చిపోతావు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని వాక్యం చలవిస్తుంది. పరలోకమే కదా కావాల్సింది. నీకున్న ఆస్తి అమ్మేసి, చాలామంది పేదలు ఉన్నారు, పేదలు నువ్వు పట్టించుకోవాలి, పంచిచ్చే, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇంకా ఏదో చెప్తావు అనుకున్నాను, కానీ ఇలాంటివి చెప్తే మనకు సెట్ అవ్వు అని చెప్పి అతడు బాధపడి యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు యేసయ్య చెప్తున్నారు, ఆస్తి గలవారు, ధనవంతులు, ధనాపేక్ష గలవారు మానవ ప్రేమల కంటే కూడా ధనానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకంటే ఆ ధనం వారిని ఆటంకపరుస్తుంది, ఆ ధనము పొరపాట్లు చేయిస్తుంది, ఆ ధనం ప్రేమలు లేకుండా చేస్తుంది, సాటి మనిషి పట్ల ప్రేమ లేకుండా వ్యవహరిస్తుంది. ఆ 100 రూపాయల కోసం పీక మీద కూర్చుంటారు. మళ్ళీ వాళ్ళే ఏం చేస్తారు, ఓ 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి ఎక్కడో గొప్ప కోసం దాన ధర్మాలు చేస్తారు. అరే, ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తిని కనికరించి 100 రూపాయలు వదిలిపెట్టలేకపోయావే, అర్థం చేసుకోలేకపోయావే, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ గొప్ప కోసం, నీ పేరు ప్రఖ్యాతల కోసం, పొగిడించుకోవటం కోసం, ఆహా ఓహో అనిపించుకోవటం కోసం అంతకంటే ఎక్కువ ఏదో చేస్తున్నావు. ఏది వ్యర్థమైన వాటి కొరకు చేస్తున్నావు. చూడండి, కొంతమంది ఒకరోజు తినేసే దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు, కానీ నిత్యము ఉపయోగపడే ఒక వస్తువు కోసం మాత్రం ఆలోచించరు. ఒకసారి కొంటే, దేవుని సన్నిధిలో ఒక వస్తువు కొంటే అది కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, దానికోసం వెచ్చించరండి. ఒకరోజు ఒక పూట తింటే అయిపోతుంది, చూసారా? దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు. చూడండి, మనుషుల యొక్క అజ్ఞానం. దేవుని కొరకు, పేదల కొరకు మన ధనాన్ని వెచ్చించే వారంగా ఉండాలి. అది పరలోకములో నీకు నిలుస్తుంది. నువ్వు దేవుని కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఎంత ఖర్చు పెడుతున్నావో, బలిసున్న వాళ్ళ కోసం కాదు, తిండి ఎక్కువైన వాళ్ళ కోసం కాదు నువ్వు ఖర్చు పెట్టవలసింది. ఆకలితో అలమటిస్తారే, లక్షలు నిల్వలున్న చోట్ల చాలామంది ఏదైనా చేస్తారు. ఎందుకంటే అక్కడ పొగుడుతారు, అక్కడ చక్కగా సాటింపు వేస్తారు కనుక అక్కడ మాత్రం చాలామంది ఏదో చేయటానికి ఉత్సాహపడతా ఉంటారు. కానీ ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ లోటు ఉందో, ఎక్కడైతే
ఒక అవసరత ఉందో అక్కడ మాత్రం చేయడానికి ఏమాత్రం కూడా ఆ మనసు రాదు. కారణం ఏంటంటే ఏదో అక్కడ చేస్తే నాకేదో గొప్ప వస్తుంది అన్నట్టుగా. ఇది కాదు. మనం మొట్టమొదటిగా గ్రహించవలసిన విషయం ఏంటంటే ధనాపేక్ష అనేది, చూడండి, మన ఆత్మీయ జీవితంలో ధన సంపాదన కొరకు, ఆస్తి సంపాదన కొరకు మనము ఆశపడే దానికంటే కూడా దేవుని కొరకు, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు నేను ఏది చేయడం దేవుని చిత్తమో అది గ్రహించిన వారై ఎవరైతే దైవ చిత్తాన్ని అనుసరిస్తూ దేవుని వాక్య క్రమంలో నడుస్తారో వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు అవుతారు. మనము ఈ లోక సంబంధమైన మనసు కలిగి అందరూ ఆలోచించినట్టుగా ఆలోచిస్తే గనక దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. అయితే ఇక్కడ అతడు ఏమంటున్నాడు మొట్టమొదటిగా అంటే, సత్పురుషుడా, సద్బోధకుడా, నీవు బోధించే బోధ చాలా మంచిగా ఉంటుందయ్యా, చాలా గొప్పగా ఉంటుంది, నువ్వు ఏది చెప్పినా కరెక్ట్గా చెప్తావు అని అంటున్నాడు. కానీ ఇప్పుడు సరే, నువ్వు నమ్ముతున్నావు కదా నేను సద్బోధకుడినని, సత్పురుషుడినని, నేను మంచివాడినని నమ్ముతున్నావు కదా, మరి నేను చెప్పేది నువ్వు చేయాలి కదా. ఇదిగో నీ ఆస్తి అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. నీ విషయంలో ఇది నా ఆలోచన. మరి నన్ను అడిగావు కదా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలని. ఇది ఒక్కటి నీలో మైనస్ కనపడుతుంది. నీకు నిత్య జీవం కదా కావాల్సింది, రా నన్ను ఫాలో అవ్వు, నిత్య జీవం నీకు తప్పకుండా లభిస్తుంది. నీ ఆస్తి అమ్మి బీదలకి ఇవ్వి, నీకేం తక్కువ కాదు, నాతో ఉండు, నేను నడిపించినట్టుగా నడువు, నీకు తప్పకుండా ఆ నిత్య జీవం, పరలోకం, స్వర్గం, ఆ ముక్తి ప్రసాదించబడుతుందని చెప్తే అక్కడ ఏం చేస్తున్నాడు, అలాగైతే వద్దులే. చాలామంది ఈరోజు మనం ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నామంటే నిత్య జీవానికి వెళ్ళాలని. యేసయ్య సద్బోధకుడని, సత్పురుషుడని పొగిడినటువంటి వ్యక్తి ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకించి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూడా యేసయ్య మంచి దేవుడని, గొప్ప దేవుడని, ఆశ్చర్యకరుడని, ఆయన మాత్రమే సృష్టికర్త అయిన దేవుడని నమ్మి ఆయన దగ్గరికి వచ్చాం. మరి ఆయన మాట వింటున్నామా? విన్నదని పాటిస్తున్నామా? అతనికి యేసయ్య ఆ మాట చెప్పారు. మరి నీకే మాట చెబుతున్నారో, నీలో ఏది కదువుగా ఉందో, ఏది లోటుగా ఉందో, ఏది చేయాలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దానిని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆయన తప్ప మనకెవ్వరు కూడా మార్గదర్శి కానే కారు. ఆయనే మనకి సంపూర్ణమైన మార్గదర్శి. ఆయన మంచి దేవుడు, మంచి బోధకుడు. ఆయన బోధించే బోధ అద్భుతమైంది. మరి ఆ బోధ ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? వినేసి చాలా బాగా చెప్పారు అని ఒకవేళ నీవు మార్పులేయటం వలన ఎవరికి ప్రయోజనం? సత్పురుషుడు, సద్బోధకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన బోధించిన బోధలెల్లా మనం పాటిస్తూ ఉంటే నీ జీవితంలో ఒక్క మైనస్ కూడా కనపడదు. ఆమేన్, హల్లెలూయా. నీ లోపాన్ని సరిచేసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త పడు దేవుని బిడ్డ. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పాను. అప్పుడు పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, పిలుపు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు చేరలేడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనగా యేసుక్రీస్తే పరలోక మార్గం. ఆయనను వెంబడిస్తే పరలోకం వెళ్తాం. యేసయ్యే సత్యం.
ఆయన చెప్పిందే సత్యం, ఆయన చెప్పిందే నిజం, అందులో అబద్ధం ఉండదు. యేసయ్యలోనే జీవం. మనం నిత్య జీవం ప్రవేశించాలంటే, నిత్య జీవంలో ప్రవేశించాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే ఆయన మరణము లేని దేవుడు, మరణమును గెలిచిన సజీవుడు. ఆయనలోనే జీవం ఉంది. ఇప్పుడు ఆయన ద్వారానే తప్ప తండ్రి యొద్దకు చేరలేం. తండ్రి అనేటువంటి దేవుణ్ణి మనము విశ్వసిస్తున్నాం. ఇక్కడ మీరు నన్ను ఎరిగి ఉంటే గనక తండ్రిని ఎరిగి ఉన్నట్టే అని యేసయ్య చెప్తున్నారు. తండ్రి నేను ఏకమై ఉన్నాము, ఆయన వేరుగా నేను వేరుగా లేము అని యేసయ్య ఇక్కడ చెప్తున్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అన్నట్టుగా భ్రమలో బ్రతుకుతా ఉన్నారు. కాదు, ఆది యందు ఉన్నటువంటి దేవుడే, వాక్యమై ఉన్నటువంటి దేవుడే, ఆ వాక్యమే దేవుడుగా, కృపాసత్య సంపన్నుడిగా. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి, 1 నుండి 12 వచనాలు అది చూసినప్పుడు మీకు బాగా తెలుసు. అక్కడ ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ పిలుపు గారు అంటున్నారు, ఆయన శిష్యుల్లో ఒకరైనటువంటి పిలుపు గారు అంటున్నారు, ప్రభువా తండ్రిని మాకు చూపించి అంతే చాలు, మా జన్మ ధన్యమైపోతుంది అని. అంటే అలాగా అయితే ఇంతకాలం నన్ను నువ్వు చూడట్లేదా? చూస్తున్నాం ప్రభువా. మరి నన్ను చూస్తే తండ్రిని చూపించమంటావేంటి? మరి తండ్రి వేరు, మీరు వేరు కదా, అందుకే తండ్రియు నేను ఏకమై ఉన్నాము. తండ్రి వేరుగా లేరు అనగా వాక్యము శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఇంతకాలం తండ్రిగా చెప్పినటువంటి ఆ పాత్ర ఏదో ప్రత్యేకంగా లేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రభు చెప్పారు. గలిబిలి చెందకుండా బాగా లోతుగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు అనే నామం పేట ఈ భూమి మీదకి వచ్చినటువంటి సర్వశక్తి గల దేవుడు, ఆయన పరిశుద్ధాత్మను గురించి కూడా ఒక మాట అంటున్నారు చూడండి. 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. చూడండి, ఇక్కడ ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరుచును. దేవునికి ఇస్తారు. ముగ్గురు కూడా వేరువేరుగా ఉన్నారు అన్నట్టుగా చాలామంది అనుకుంటూ ఉంటారు. వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు అనే నామం పేరిట ఈ భూమి మీదకి శరీరధారి వచ్చి ఆయన పరిశుద్ధాత్మను గురించి చెప్పుచున్న మాట ఏంటి అనంటే, ఆయన నా వాటిలోనివి తీసుకొని నేను ఏ ఏ సంగతులు బోధించానో వాటిని మాత్రమే మీకు జ్ఞాపకం చేయను. తండ్రి కానీ పరిశుద్ధాత్మ కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఇమిడి ఉన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతాయి. కనుక ఆయన తప్ప, యేసుక్రీస్తు తప్ప ఇక మనల్ని పరలోకం తీసుకెళ్లే వారు ఎవరు కూడా కారు అనే విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారిలో వాక్యమై ఉన్న తండ్రి అయిన దేవుడు ఇమిడి ఉన్నారు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తు వారిలోనే ఇమిడి ఉన్నారు. గనుక ఇక్కడ ఒకే ఒక్క దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. గనుక తండ్రి వేరుగా లేరు, పరిశుద్ధాత్మ వేరుగా లేరు. యేసుక్రీస్తు వారిలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. గనుక ఇప్పుడు ఆయన్ని మనము అనుసరించి ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మనం ఏదైనా మర్చిపోతే గనక పరిశుద్ధాత్మ ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతూ, పరిశుద్ధాత్మ ద్వారా ప్రోత్సహించబడుచు,
పరలోకం చేరు పర్యంతం పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడుతున్నాం కనుక ఇక్కడ ఏ విషయంలోనూ కూడా మనము గలిబిలి చెందవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత అంతా కూడా మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళటానికి ఆయన సంకల్పమై ఉన్నది, ఆయన ఉద్దేశమై ఉన్నది.